Start the recording. So today we will discuss the concept of user exits. So under SAP enhancements, so this topic is called as SAP enhancements. So what is enhancement? So most of the time, the client is not happy with the standard functionality provided by SAP. Most of the time, the client is not happy with the standard functionality provided by SAP. In that case, we will work with the concept of user exits and baddies. So user exits anna baddies anna entante these are the points. These are the points provided by SAP. మనము ఎక్కడ పడితే అక్కడ మనము వెళ్ళి కోడ్ యాడ్ చేయడానికి కుదరదు. SAP ప్రతి స్టాండర్డ్ టీ కోడ్కి ఇప్పుడు స్టాండర్డ్ టీ కోడ్ అంటే ఏంటి? స్టాండర్డ్ టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాండర్డ్ ప్రోగ్రామ్. స్టాండర్డ్ టీ కోడ్స్ వెనకమాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రైట్? సో అసోసియేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని ఎన్హాన్స్మెంట్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది SAP. ఆ పాయింట్స్ దగ్గరే మనము కోడ్ యాడ్ చేయగలము. మనం ఎక్కడ పడితే అక్కడ మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం యాడ్ చేయలేము. సో ఈ యూజర్ ఎగ్జిట్స్ అండ్ బ్యాడీస్ అంటే ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద పాయింట్స్ ప్రొవైడెడ్ బై SAP టు యాడ్ అవర్ కస్టమ్ కోడ్. సో ఆ SAP ఇచ్చిన పాయింట్స్ దగ్గరే మనము కస్టమ్ కోడ్ని యాడ్ చేయగలము. ఎక్కడ పడితే అక్కడ చేయలేము, రైట్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాజెట్ ఉందనుకోండి. క్లాజెట్లో హ్యాంగర్స్ ఉంటాయి, రైట్? సో హ్యాంగర్ ఉంటేనే మనం షర్టుని హ్యాంగ్ చేయగలం, రైట్? లేకపోతే మనం షర్టుని హ్యాంగ్ చేయలేము. సో అలా ఒక స్టాండర్డ్ ప్రోగ్రాము క్లాజెట్ అనుకుంటే ఈ హ్యాంగర్స్ అనేది యూజర్ ఎగ్జిట్స్ అండ్ బ్యాడీస్ అనమాట. అంటే ఆ హ్యాంగర్ ఉంటేనే మనం హ్యాంగ్ చేయగలం, లేకపోతే వీ కెనాట్ హ్యాంగ్ ఇట్. సో అలాగా SAP ప్రొవైడ్ చేసిన ప్లేసెస్ ఆర్ పాయింట్స్ దగ్గరే మనము వీ కెన్ యాడ్ ద కస్టమ్ కోడ్ ఇన్ ద స్టాండర్డ్ ప్రోగ్రామ్స్. ఆ స్టాండర్డ్ ఆ పాయింట్స్ ఏవైతే పాయింట్స్ SAP ప్రొవైడ్ చేస్తుందో ఆ పాయింట్స్ని యూజర్ ఎగ్జిట్స్ అండ్ బ్యాడీస్ అంటారు, రైట్? సో అసలు యూజర్ ఎగ్జిట్స్లో వాట్ ఆర్ ద టీ కోడ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఫర్ యూజర్ ఎగ్జిట్స్? సో యూజర్ ఎగ్జిట్స్ తో వర్క్ చేసేటప్పుడు మనము we will work with this T codes called CMOD and CMOD. CMOD is the T code to work with the user exits. సో ఏంటంటే ఈ CMODలోకి వెళ్ళి మనము ఈ CMOD T కోడ్కి వెళ్ళి మనము we can implement the custom code in the given below points. సో ఇవాళ మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ టుడేస్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ ద స్టాండర్డ్ టీ కోడ్ XD02. XD01 అంటే క్రియేట్ కస్టమర్స్ని క్రియేట్ చేయటం అనమాట. స్టాండర్డ్ టీ కోడ్ XD01 అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ద కస్టమర్స్. XD02 అంటే చేంజ్ కస్టమర్స్. XD03 అంటే డిస్ప్లే కస్టమర్స్, రైట్? సో
దీస్ ఆర్ ద స్టాండర్డ్ టీ కోడ్స్. సో ఇవాళ మనం ఎగ్జాంపుల్ కి వి విల్ టేక్ ది స్టాండర్డ్ టీ కోడ్ XD02. ఈ XD02 అనే స్టాండర్డ్ టీ కోడ్ ని తీసుకొని ఆ స్టాండర్డ్ టీ కోడ్ కి బేసికల్ గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఐ డిడ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో అసలు XD02 స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాము. అసలు XD02 స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది చూద్దాం. XD02 లోకి వెళ్దాము. వీల్ పిక్ ఎనీ కస్టమర్ అండ్ కంటిన్యూ. XD02 అంటే ఏదైనా చేంజెస్ వీ కెన్ మేక్ సమ్ చేంజెస్ టు ద కస్టమర్. సో ఇక్కడ కస్టమర్ నేమ్ కి చేంజ్ చేద్దాం. సమ్ 11 ఈస్ట్ 11 ఉంది, అది తీసేద్దాం. సో వీఆర్ మేకింగ్ సమ్ చేంజ్ టు ద కస్టమర్. ఇంతకు ముందు సౌత్ ఈస్ట్ 11 అని ఉంది. గ్రీన్ ఫీల్డ్ DC సౌత్ ఈస్ట్ 11 అని ఉంది కస్టమర్ నేమ్. సో ఆ 11 అనేది తీసేసాము. అంటే వీ మేడ్ సమ్ చేంజ్ టు ద కస్టమర్. ఆ తర్వాత సేవ్ చేద్దాం. అంటే మనము కొంత సేవ్ చేసామన్నమాట. వీ గాట్ సమ్ వార్నింగ్ మెసేజ్. కస్టమర్ ఈస్ ఫ్రమ్ EC కంట్రీ ఏదో వార్నింగ్ వచ్చింది. ఇట్స్ ఓకే, కంటిన్యూ. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఇక్కడ ఏం మెసేజ్ వచ్చింది? చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ అని వచ్చింది. అంటే ఏంటి? ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద టీ కోడ్ XD02. కాకపోతే మాకు అప్పుడు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకే మీరు XD02లోకి వెళ్ళి చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎడిషనల్ పాపప్ విండో కావాలి. ఎడిషనల్ పాపప్ విండో వచ్చి డూ యూ రియలీ వాంట్ టు సేవ్ దీస్ చేంజెస్, ఎస్ ఆర్ నో, మళ్ళీ అంటే రీకన్ఫర్మేషన్ కావాలి. అలా పెట్టండి మాకు. జస్ట్ డైరెక్ట్ సేవ్కి వెళ్ళిపోయి సేవ్ చేసేయటం కాదు. చేంజెస్ చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కగానే మళ్ళీ ఒక అడిషనల్ పాపప్ రావాలి. ఆ పాపప్ లో ఈ చేంజెస్ డూ యూ వాంట్ టు సేవ్ దీస్ చేంజెస్ అని మళ్ళీ రీకన్ఫర్మేషన్ అడగాలి. అడిగిన తర్వాత ఎస్ అంటేనే అప్పుడు ఈ చేంజెస్ సేవ్ అవ్వాలి. నో అంటే చేంజెస్ సేవ్ అవ్వకూడదు. అది అడిషనల్ రిక్వైర్మెంట్ కావాలి అని అన్నారు. సో ఇలా వచ్చినప్పుడు మనము ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ లైక్ ఈ XD02కి స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. ఈ XD02కి స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఎలా చూడాలంటే we will go to the T code SE93. SE93కి వెళ్ళి XD02 స్టాండర్డ్ T కోడ్ ఇచ్చామనుకోండి. ఇచ్చి డిస్ప్లే కొడితే అంటే ఈ స్టాండర్డ్ T కోడ్ని మనం డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే చేస్తే ఏమైంది? ఈ స్టాండర్డ్ T కోడ్కి అసోసియేటెడ్ ప్రోగ్రామ్ ఏదో తెలిసిపోద్ది. రైట్? స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుద్ది. సో ఈ స్టాండర్డ్ T కోడ్ XD02కి వెనకమాల బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుంది? ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ని కాపీ చేసుకుందాం. రైట్? కాపీ ద నేమ్ ఆఫ్ ద స్టాండర్డ్ ప్రోగ్రామ్. అది చేసిన తర్వాత వీల్ గో టు ద T కోడ్ CMOD అనే T కోడ్కి వెళ్దాం. ఇక్కడ మనం అనుకున్నాం కదా, CMOD T కోడ్ లో వీ విల్ ఇంప్లిమెంట్ ద కోడ్ ఇన్ ద T కోడ్ CMOD. సో CMOD అనే T కోడ్కి వెళ్ళాము. ఇక్కడ వీ కెన్ గివ్ సమ్ నేమ్ టు అవర్, మరి ఇప్పుడు మనము ఇంప్లిమెంట్ చేసే కస్టమ్ కోడ్ ఇదొక చిన్న ప్రాజెక్ట్ లాగా అనమాట. సో మనము ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇద్దాము. సో ఐ విల్ జస్ట్ గివ్ సమ్ నేమ్ ZNARA అని ఇచ్చా. ఈ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. రైట్? సో సెలెక్ట్ ద క్రియేట్ బటన్. ఇక్కడ ఏంటి? దిస్ ఇస్ ద శాంపుల్ డెమో ఫర్ యూజర్ ఎగ్జిట్స్ అండ్ సేవ్ చేయండి. ప్యాకేజ్ అడుగుతుంది. ఈ ప్యాకేజ్లో సేవ్ చేద్దాం. కంటిన్యూ. తర్వాత ఇక్కడ అసైన్మెంట్ కాంపొనెంట్స్ అని ఉంది. అది క్లిక్ చేసి ఇక్కడ మనం స్టాండర్డ్ ప్రోగ్రామ్ నేమ్ కాపీ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఈ స్టాండర్డ్ T కోడ్కి మనము స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ ప్రోగ్రామ్ నేమ్ ఇక్కడ ఇచ్చాము. రైట్? ఇక్కడ ఇచ్చి ఇక్కడ సేవ్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీద పేరు పెట్టి ఇక్కడ కాంపొనెంట్స్ అని,
ఆ కాంపోనెంట్స్కి వెళ్ళామనుకోండి, ఈ కాంపోనెంట్స్కి వెళ్తే అక్కడ చూపిస్తుంది ఇదేంటి ఎగ్జిట్ SAPMF 02D_001 అంటే ఇది యూజర్ ఎగ్జిట్ పాయింట్. ఈ పాయింట్ SAP హ్యాస్ ప్రొవైడెడ్ దిస్ పాయింట్. SAP హ్యాస్ ప్రొవైడెడ్ దిస్ యూజర్ ఎగ్జిట్ పాయింట్. అంటే మనము కస్టమ్ కోడ్ ఏమేం పెట్టాలనుకున్నామో అది దీంట్లో పెట్టాలన్నమాట. రైట్? ఈ అగైన్ దిస్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ మాడ్యూలే ఇది కూడా. అంటే ఏంటి? ఈ SAP ఇలా ఒక ఫంక్షన్ మాడ్యూల్స్ లాగా ప్రొవైడ్ చేస్తుంది పాయింట్స్. రైట్? సో ఇప్పుడు దీంట్లో మనం కోడ్ పెట్టాలి. సో డబుల్ క్లిక్ చేయండి. ఈ పాయింట్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కిందకెళ్తే ఇక్కడ ఒక ఇంక్లూడ్ ప్రోగ్రామ్ అని ఉంది. రైట్? అంటే మనం దీంట్లో పెట్టాలి. ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో పెట్టాలి. మనం పెట్టాల్సి అనుకున్న కస్టమ్ కోడ్ అంతా దీంట్లో పెట్టాలి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్స్ అనేది సంథింగ్ వచ్చింది. ఇట్స్ ఓకే, కంటిన్యూ. ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏమంటుంది? ఇంక్లూడ్ సో అండ్ సో డస్ నాట్ ఎగ్జిస్ట్. యూ వాంట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఎస్, క్రియేట్ ఇట్ ఈ ప్యాకేజ్ లో అండ్ కంటిన్యూ. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇది ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో పెట్టాలి. మనము ఏమైతే కస్టమ్ కోడ్ ఏమైతే పెట్టాలనుకున్నామో అది ఇక్కడ పెట్టాలి. ఇదేంటి SAP సజెస్ట్ చేసింది మనకి. ఈ పాయింట్, ఈ ఫంక్షన్ ఎగ్జిట్ అనే పాయింట్ లో ఆ పాయింట్ లో ఉన్న ఈ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ లో మనం కస్టమ్ కోడ్ పెట్టుకోవచ్చు. ఇది SAP ప్రొవైడ్ చేసింది. మనం ఓన్ గా ఈ పాయింట్ కనుక లేదనుకోండి ఇక్కడ, అది మనం ఏం పెట్టలేము అనమాట. రైట్? సో SAP ఎక్కడ పెట్టమంటే అక్కడే పెట్టగలం మనం. సో ఇక్కడ ఒక కోడ్ పెడదాం. ఒక శాంపుల్ కోడ్ పెడదాం. మా రిక్వైర్మెంట్ కి మేము ఏమేం చేసాము ఈ కోడ్ అదే అంతా ఇక్కడ ఉంది. సో అది పెడదాం. సో ఇదేంటంటే ఈ కోడ్ ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాను ఫస్ట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? వాళ్ళు ఏదన్నా చేంజ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదన్నా చేంజెస్ చేసి సేవ్ బటన్ నొక్కినప్పుడు, సేవ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఇంకొక రీకన్ఫర్మేషన్ లాగా వాళ్ళకి ఒక పాపప్ విండో కావాలి. అది వాళ్ళ రిక్వైర్మెంట్. రైట్? సో ఆ రిక్వైర్మెంట్ కి ఈ కోడ్ పెట్టాం. ఏంటిది? ఇప్పుడు డేటా వి ఆన్సర్ ఇట్ ఈస్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఆఫ్ టైప్ సి ఫర్ సింగిల్ క్యారెక్టర్. అగైన్ ఒక వి ఫైల్ అని ఒక we have created another we have declared another parameter and it is of type string. రైట్? సో ఇక్కడ ఏంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఫీల్డ్స్ కి చేంజెస్ అవుతాయి అని అడిగాం. ఏ ఫీల్డ్స్ కి చేంజెస్ చేస్తారు మీరు జనరల్ గా అని అడిగితే వాళ్ళు ఈ ఫీల్డ్స్ ఇచ్చారు. ఏంటి? కున్నార్ is customer number, name 1 is name of the customer, KTO KD is title of the customer, ORT01 is city, land 1 is the country key. సో ఈ ఫీల్డ్స్ కి మేము చేంజెస్ చేస్తాము మోస్ట్లీ అని అన్నారు. సో వాళ్ళు ఏ ఫీల్డ్స్ కి అయితే చేంజెస్ చేస్తారో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ మేము వర్క్ ఏరియా డిక్లేర్ చేస్తాం. దిస్ ఇస్ అవర్ వర్క్ ఏరియా డిక్లరేషన్. అలాగే అవర్ ఇంటర్నల్ టేబుల్ ITKNA1 ఇట్ ఈస్ లైక్ టేబుల్ ఆఫ్ ద అబోవ్ వర్క్ ఏరియా. సో ముందు ఒక వర్క్ ఏరియాని డిఫైన్ చేసుకున్నాము. ఆ వర్క్ ఏరియాని రిఫర్ చేస్తూ ఒక ఇంటర్నల్ టేబుల్ ని డిక్లేర్ చేసుకున్నాము. రైట్? ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకొక అడిషనల్ గా ఇంకో రిక్వైర్మెంట్ కూడా అడిగారు. ఏంటంటే ఇప్పుడు ఏవైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ ని ఒక ఫైల్లోకి డౌన్లోడ్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్. ఏంటి? విత్ సిస్టమ్ డేట్, సిస్టమ్ టైం. అంటే ఈ పలానా ఈ కస్టమర్ కి పలానా డేటు పలానా టైం అప్పుడు చేంజ్ జరిగింది అని మాకు ఒక లాగ్ లాగా మేము మెయింటైన్ చేసుకోవాలి. సో వి వాంట్ దట్ డేటా ఏవైతే చేంజ్ చేశారో సిస్టమ్ డేటు, సిస్టమ్ టైం, ఆ చేంజ్ చేసిన డేటు టైము కూడా మాకు క్యాప్చర్ అవ్వాలన్నారు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాము? కన్కాటినేట్ చేస్తున్నాము. ఏంటి? ఇక్కడ ఫైల్ పాత్ని మనం బిల్డ్ చేస్తున్నాము. C: కస్టమర్స్, IKNA1 కున్నారంటే కస్టమర్ నెంబరు, సైడ్ డేటం అంటే సిస్టమ్ ఫీల్డ్, సైడ్ డేటం అంటే ఈ రోజు టైము,
సై యూజర్ డిఐటి అంటే ఇవాళ టైం. సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి ఇది. ఇవాళ డేటు, ఇవాళ టైము అది క్యాప్చర్ చేస్తుంది. ఈ సిస్టమ్ ఫీల్డ్స్ సై డేటము, సై యూజర్ డిఐటి అంటే ఇది సిస్టమ్ డేటు, ఇదేమో సిస్టమ్ టైము. .txt. సో ఇది మన ఫైల్ నేమ్ అనమాట. ఇదేంటి ఫైల్ నేమ్ ఏముంటది? కస్టమర్ నంబరు, సిస్టమ్ డేట్, సిస్టమ్ టైము, .txt ఇంటూ వి ఫైల్. అంటే ఇది ఈ పాత్‌లోకెళ్ళి సేవ్ అయితాయి మన చేంజెస్. మనం ఏమైతే చేంజెస్ చేసామో ఆ కస్టమర్ చేంజెస్ అన్నీ ఈ పాత్‌లోకెళ్ళి సేవ్ అయితాయి. రైట్? సో మనకి ఒక అడిషనల్ పాపప్ విండో కావాలి అన్నారు కదా! సో దానికేంటి? ఇది ఒక స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ పాపప్ టు కన్ఫర్మ్. పాపప్ టు కన్ఫర్మ్ అని ఒక స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ ఉంది. అదేం చేస్తదంటే ఒక పాపప్ విండోనిస్తుంది. ఒక పాపప్ విండోని క్రియేట్ చేస్తది. సో దాంట్లో ఏంటి? టైటిల్ బార్. ఇక్కడ టైటిల్ బార్ మనం కావాల్సింది ఇచ్చుకోవచ్చు. సేవ్ డేటా యాస్ ఫైల్. మనం ఏది ఇస్తే అది తీసుకుంటది. టెక్స్ట్ క్వెషన్. డు యూ వాంట్ టు సేవ్ డేటా యాస్ ఫైల్? రైట్? ఈ చేంజెస్ చేసినయి ఒక ఫైల్ లాగా జనరేట్ చేయాలా వద్దా అని. యెస్ అంటే ఫైల్ జనరేట్ అయిద్ది. నో అంటే ఫైల్ జనరేట్ అవ్వదనమాట. రైట్? అంటే ఏంటి? ఈ చేంజ్ చేసినప్పుడల్లా ఆ ఇన్ఫర్మేషన్‌ని ఒక ఫైల్‌లోకి డౌన్‌లోడ్ చేయాలి. రైట్? అది ఒక పాపప్ విండోలో వచ్చి ఆ క్వెషన్ రావాలన్నమాట. డు యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్? సేవ్ డేటా యాస్ ఫైల్. ఈ డేటాని సేవ్ చేయాలా లేదా ఫైల్‌లో? యెస్సా? నోనా అని. రైట్? అండ్ ఇంపోర్టింగ్ ఆన్సర్ ఈక్వల్ టు వి ఆన్సర్. సో ఆ యెస్ అయితేనేమో వి ఆన్సర్‌లో ఎక్స్ అని క్యాప్చర్ అయ్యిద్ది. యెస్ సెలెక్ట్ చేస్తే ఈ ఫీల్డ్‌లో ఎక్స్ వాల్యూ ఉంటుంది. నో అని సెలెక్ట్ చేస్తే ఆ పాపప్ విండోలో దీంట్లో ఏముండదు. స్పేస్ ఉంటదనమాట. రైట్? సో మనకి ఈ పాపప్ విండోలో మనం అడుగుతున్నాము. ఈ డేటాని సేవ్ చేయాలా లేదా అని. రైట్? సో ఇఫ్ వి ఆన్సర్ ఈక్వల్ టు 1 యెస్ అయితే 1 ఉంటదనమాట. రైట్? వి ఆన్సర్ ఈక్వల్ టు 1. ఇప్పుడేంటి ఇవి? ఈ స్క్రీన్ మీద ఉన్న వాల్యూస్. ఇప్పుడు ఐకేఎన్ ఏమనుకున్నారనేదేంటి? స్క్రీన్ మీద ఉన్న కస్టమర్ నంబర్. ఈ ఫీల్డ్‌లో కస్టమర్ నంబర్ ఉంది. దాన్ని వర్క్ ఏరియాలోకి పెట్టుకుంటున్నాం. ఐకేఎన్ నేమ్ 1 దీంట్లో ఐకేఎన్ నేమ్ 1లో ఆహ్, బయటకొచ్చేసాను. మళ్ళీ అగైన్ ఐ యామ్ గోయింగ్. సో ఐకేఎన్ నేమ్ ఈ ఈ వాల్యూస్‌లో మనకి కస్టమర్ నంబర్, నేమ్ ఆఫ్ ద కస్టమర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని మనం ఏంటి ఒక వర్క్ ఏరియాలోకి కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ఫీల్డ్స్‌లో ఉన్న వాల్యూస్‌ని ఒక వర్క్ ఏరియా ఫీల్డ్‌లోకి కలెక్ట్ చేస్తున్నాం. వర్క్ ఏరియాకున్న వర్క్ ఏరియా నేమ్ 1, వర్క్ ఏరియా కేటీఓ కేడీ, వర్క్ ఏరియా వాట్ ఈస్ 01, వర్క్ ఏరియా ల్యాండ్ 1. ఈ వర్క్ ఏరియాని మళ్ళీ మనము ఇంటర్నల్ టేబుల్‌లోకి కలెక్ట్ చేస్తున్నాం. అపెండ్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఐటీ కేఎన్ఏ1లో ఏముంటాయి? ఆ స్క్రీన్‌లో ఉన్న వాల్యూస్‌ని మనము వర్క్ ఏరియాలోకి పెట్టుకొని, ఆ వర్క్ ఏరియాని మనము ఇంటర్నల్ టేబుల్‌లోకి అపెండ్ చేసుకుంటున్నాం. రైట్? సో ఈ ఏది ఏ ఏ చేంజెస్ అయితే చేసామో ఆ చేంజ్డ్ ఫీల్డ్స్ అన్నమాట ఇవి. రైట్? సో దాన్ని మళ్ళీ మనం ఏంటి ఒక ఫైల్‌లోకి డౌన్‌లోడ్ చేయాలంటే ఏంటి? మళ్ళీ మనకు ఒక స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ ఉంది. జియూఐ డౌన్‌లోడ్. జియూఐ డౌన్‌లోడ్ ఈస్ ద స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్. ఈ స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్‌కి మనము ఈ ఫైల్ పాత్ కస్టమర్స్ సిస్టమ్ డేట్, సిస్టమ్ టైమ్ అని మనం ఒక పాత్ ఇది డెవలప్ చేసాం గదా! ఈ పాత్‌లో పెట్టమని చెప్తున్నాము. ఈ స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్‌కి వి ఆర్ ఏది పెట్టమంటున్నాము? ఇంటర్నల్ టేబుల్‌లో ఉన్న డేటాని ఆ పాత్‌లోకి పెట్టమని. ఇవన్నీ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి వి కెన్ జస్ట్ డిలీట్ థీస్. మనం ఏమైతే వాడట్లేదో వాటిని మనం ఇలా డిలీట్ చేసేయొచ్చు. We can delete whatever fields we are not using, we can delete them. రైట్? ఇలా డిలీట్ తీసేయొచ్చు. ఏవైతే మనము వాడట్లేదో we can delete all those fields. ఈ ఫంక్షన్ మాడ్యూల్స్‌ని కాల్ చేసినప్పుడు చాలా పారామీటర్స్ ఉంటాయి. అన్ని పారామీటర్స్ మనం వాడము. సో ఏవైతే వాడట్లేదో వాటిని మనం వి కెన్ జస్ట్ డిలీట్ దెమ్. రైట్?
సో అవన్నీ డిలీట్ చేసేస్తే సో ఇదనమాట. ఈ స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్‌ని మనం కాల్ చేసాము. GUI డౌన్‌లోడ్ అనే స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్‌ని కాల్ చేసాము. కాల్ చేసి ఈ ఇంటర్నల్ టేబుల్‌లో ఉన్న డేటాని ఈ ఫైల్ పాత్‌లోకి డౌన్‌లోడ్ చేసి పెట్టమంటున్నాము. రైట్? సో if size sub r c equal to 0, we are giving some message. ZABAP class with v file. Right? So ఇక్కడ మనము ఒక మెసేజ్‌ని ఇస్తున్నాం అన్నమాట. with the changes have been made అనే మెసేజ్‌ని ఇస్తున్నాం. రైట్? అండ్ we are closing our if with end if. సో ఇక్కడ చూస్తే మన ఫంక్షనాలిటీ మొత్తము మనము 2 స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్స్‌ని యూజ్ చేసి చేసేస్తున్నాము. ఒకటేంటి పాపప్ టు కన్ఫర్మ్. ఒకటి పాపప్ టు కన్ఫర్మ్ అనే స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్. ఇది దేనికి? ఇది ఒక పాపప్ విండో రావడానికి ఈ స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్. ఆ ఫైల్‌లో ఉన్న డేటాని డౌన్‌లోడ్ చేయటానికి GUI డౌన్‌లోడ్. రైట్? అలాగే డెస్క్‌టాప్ మీద ఉన్న ఫైల్‌లో ఉన్న డేటాని ఒక ఇంటర్నల్ టేబుల్‌లో కలెక్ట్ చేయాలంటే GUI అప్‌లోడ్. మన BDC ప్రోగ్రామ్‌లో మనము GUI అప్‌లోడ్ అనే ఒక స్టాండర్డ్ ఫంక్షన్ మాడ్యూల్ వాడాము. ఇక్కడేమో GUI డౌన్‌లోడ్. డౌన్‌లోడ్ చేయటానికి GUI డౌన్‌లోడ్. రైట్? సో అది కోడ్. సో రిక్వైర్మెంట్‌ని బట్టి మనం కోడ్ పెట్టాలి. సో ఇక్కడ యాక్టివేట్ చేస్తాను ఈ కోడ్‌ని. మళ్ళా బ్యాక్‌కెళ్తే అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. ఇక్కడ ఈ మన ప్రాజెక్ట్‌ని కూడా మనం ఒకసారి యాక్టివేట్ చేయాలి. సో ప్రాజెక్ట్‌ని యాక్టివేట్ చేద్దాం. సో వి గాట్ ద మెసేజ్ ప్రాజెక్ట్ ZNARA ఈస్ యాక్టివేటెడ్. రైట్? సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయటం ఎలాగా? టెస్ట్ చేయటం అంటే మళ్ళీ మనము XD02 స్టాండర్డ్ టీ కోడ్‌కెళ్ళాలి. XD02 స్టాండర్డ్ టీ కోడ్‌కెళ్ళి మళ్ళీ మనము అసలు ఇప్పుడు స్టాండర్డ్ ఫంక్షనాలిటీ చేంజ్ అయిందా లేదా చూద్దాము. ఎందుకంటే మనము మన కస్టమ్ కోడ్ పెట్టాం గదా! సో వి కెన్ టేక్ ఎనీ కస్టమర్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ we will change the name of the customer some Greenfield DC Southeast 22. సో సమ్ నేమ్ అనేది ఒక చేంజ్ చేసాం మనం. చేంజ్ చేశాక ఇక్కడ సేవ్ బటన్ సెలెక్ట్ చేసినప్పుడు అదేం చేయాలి ఇప్పుడు? ఒక పాపప్ విండో రావాలి. సో వస్తుందో రాదో చూద్దాం. ఇక్కడ సమ్ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఓకే. కంటిన్యూ అన్నప్పుడు ఏంది? ఇదిగోండి. మనం కోడ్ పెట్టాం కదా! ఈ పాపప్ విండోకి. డూ యూ వాంట్ టు సేవ్ డేటా యాస్ ఫైల్? మనము చేసిన చేంజెస్ ఫైల్‌లోకి సేవ్ చేయాలా వద్దా? సో ఇంతకుముందు లేదు ఈ పాపప్ విండో. ఇది మనం అడిషనల్‌గా పెట్టాము ఇప్పుడు. ఓకే. సో డూ యూ వాంట్ టు సేవ్ డేటా యాస్ ఫైల్? యెస్ అన్నాం అనుకోండి. యెస్ అంటే అది ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయడానికి చూస్తుంది. చేంజెస్ హావ్ బీన్ మేడ్. ఇప్పుడు మనం ఇచ్చిన పాత్‌లోకెళ్ళి చూద్దాం. మనము సమ్ సి కోలన్ కస్టమర్స్ ఒక పాత్ ఏదో ఇచ్చాం గదా! సి కోలన్ ఇదిగో కస్టమర్స్. ఇక్కడ చూడండి. ఇవాళ డేటు, టైము. ఇవాళ డేట్ ఏంటి ఇది? ఇక్కడికెళ్ళి ఓపెన్ చేస్తే చూడండి. ఇది మన కస్టమర్ నంబర్. ఇది మనం ఇచ్చిన నేమ్, చేంజ్ చేసిన నేమ్. గ్రీన్‌ఫీల్డ్ DC సౌత్ ఈస్ట్ 22. అండ్ దెన్ సిటీ అండ్ దెన్ కంట్రీ కీ. సో అంటే ఏంటి? మనం చేసిన చేంజెస్ ఈ ఫైల్‌లోకొచ్చి డౌన్‌లోడ్ అయినాయి. అండ్ ఈ ఫైల్ నేమ్ చూడండి. ఫైల్ నేమ్ ఏముంది? ఇది 296 వరకి కస్టమర్ నంబర్. తర్వాత సిస్టమ్ డేట్. సిస్టమ్ డేట్ ఏంటి? 2024/8/23 సిస్టమ్ డేటు, సిస్టమ్ టైము. సో ఈ ఫైల్ నేమ్‌లో మనము సిస్టమ్ డేటు, సిస్టమ్ టైము గూడా ఇంక్లూడ్ చేసాము. సో అదేంటి? అప్పుడేంటి? ఈ ఫైల్ చూడంగాల్నే ఈ ఫైల్‌కి ఎప్పుడు చేంజెస్ జరిగినియి? అంటే ఈ కస్టమర్‌కి ఎప్పుడు చేంజెస్ జరిగినియి అనేది ఇక్కడ లాగ్ లాగా మెయింటైన్ అయిపోతుంది. రైట్? సో దిస్ ఈస్ హౌ విల్ బి వర్కింగ్ విత్ యూజర్ ఎగ్జిట్స్. యూజర్ ఎగ్జిట్స్ అంటే బేసిక్‌గా ఏంటంటే ఒక స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఉంటది. ఆ స్టాండర్డ్ ఫంక్షనాలిటీకి మనము అడిషనల్‌గా కొంత ఎక్స్‌ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేయటం. లైక్ ఇక్కడ మనం 2 థింగ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫంక్షనాలిటీకి వి యాడెడ్ 2 థింగ్స్. ఒకటేంటి? ఒకటి పాపప్ విండో రావటం. పాపప్ విండో వచ్చి డూ యూ వాంట్ టు సేవ్ దీస్ చేంజెస్ అనే క్వెషన్ రావాలి.
ఆ క్వెషన్ వచ్చిన తర్వాత యెస్ అని సెలెక్ట్ చేస్తే అప్పుడు మనం చే చే మనం చేసిన చేంజెస్ అన్నీ అయ్యొక ఒక ఫైల్‌లోకి డౌన్‌లోడ్ అవ్వాలి. వాళ్ళకెందుకు అలా కావాలి? దే వాంట్ టు మెయింటైన్ సమ్ లాగ్. ఎందుకంటే ఆ ఫైల్ నేమ్‌లో కస్టమర్ నంబరు, సిస్టమ్ డేటు, సిస్టమ్ టైము ఉన్నాయి. సో, వాళ్ళకి ఓకే. ఈ పలానా కస్టమర్‌కి పలానా సిస్టమ్ డేటు, పలానా సిస్టమ్ టైమ్ అప్పుడు చేంజెస్ జరిగినియి అని తెలియాలన్నమాట. రైట్? సో, ఈ 2 అడిషనల్ ఫంక్షనాలిటీ మనం యాడ్ చేసాము. అలాగే వాళ్ళకి ఏ టీ కోడ్‌కైనా గాని వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఎస్ఏపీ ఆ పాయింట్ ఇస్తేనే మనం చేయగలం. ఆ పాయింట్ ఇవ్వలేదనుకోండి, ఎస్ఏపీ ప్రొవైడ్ చేయలేదనుకోండి, వి కెనాట్ డూ ఎనీథింగ్. రైట్? సో, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనము చూడాలనమాట. ఓకే. మనం ఏం చెప్పాలి? ఇలా మాకు ఎక్స్‌ట్రా ఫంక్షనాలిటీ కావాలి అన్నారనుకోండి. స్టాండర్డ్ టీ కోడ్స్‌కి సమ్ ఎక్స్‌ట్రా అడిషనల్ ఫంక్షనాలిటీ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే. మేము చెక్ చేసి చెప్తాము. అసల పాసిబిలిటీ ఉందా? లేదా? అని వి విల్ చెక్ అండ్ వి విల్ టెల్ యూ అని చెప్తామనమాట. అని చెప్పాలి. రైట్? ఎందుకంటే ఎస్ఏపీ అక్కడ పాయింట్స్ ఇస్తేనే మనం వి కెన్ ఇంప్లిమెంట్ అవర్ కోడ్. అదే ఎస్ఏపీ ఏమి ఇవ్వలేదనుకోండి పాయింట్స్, వేర్ కెన్ వి ఇంక్లూడ్ ద కోడ్? ఇంక్లూడ్ చేయలేం కదా! సో, అదనమాట. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూజర్ ఎగ్జిట్స్. యూజర్ ఎగ్జిట్స్ అంటే ఇలా మనము ఇంప్లిమెంట్ చేస్తాము. సీమోడ్ అనే టీ కోడ్‌లో మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ టుమారో వి విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడీస్. బ్యాడీస్ అంటే కూడా సేమ్ ఇలాగే. టుమారో బ్యాడీస్‌ని డిస్కస్ చేసిన తర్వాత యూజర్ ఎగ్జిట్స్‌కి, బ్యాడీస్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. ఓకే. సో, ఈ సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్‌వ్యూస్‌లో కూడా చెప్పొచ్చు. మీరు యూజర్ ఎగ్జిట్స్, బ్యాడీస్‌లో పని చేసారా అంటే, ఆ! పని చేసాము. సో, ఇలా వచ్చింది రిక్వైర్మెంటు. ఇలా XD02లో దే వాంట్ టు యాడ్ సమ్ అడిషనల్ ఫంక్షనాలిటీ. They want to have one pop-up window after making the changes and when the user selects the save button, they want to have this additional pop-up window. So I have worked on that అని అలా చెప్పొచ్చు. సేమ్ థింగ్ మీరు ఎందుకంటే ఇది మాకు ప్రాజెక్ట్‌లో వచ్చిన ఎగ్జాంపులే. సో, సేమ్ ఎగ్జాంపుల్ యూ కెన్ టెల్ ఇన్ ద ఇంటర్‌వ్యూస్ ఆల్సో. ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ యూజర్ ఎగ్జిట్స్‌లో? నో మ్యామ్. యాహ్! సో వినండి. ఈ క్లాస్ ఇంకోసారి వినండి. విని అగైన్ యూ ట్రై టు ప్రాక్టీస్. ఓకే. యెస్. మ్యామ్ ఓకే. అది క్రియేట్ చేయడం అది ఎలా మ్యామ్? అంటే కస్టమర్‌ది ఇప్పుడు చేంజ్ చేయడం చేశారు కదా! హ్మ్. అంటే నెక్స్ట్ క్రియేట్ చేయడం అదిని ఇంకొకటి వేరేది ఉంది కదా మ్యామ్! అది కూడా చెప్తారా మ్యామ్? లేకపోతే అంటే ఇప్పుడు ఏదైనా గాని ఇదే. ఇప్పుడు లైక్ చాలా టీ కోడ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు XD01, XD02, XD03 అంటే కస్టమర్స్ రిలేటెడ్ టీ కోడ్స్. అలాగే మనకి VA01 ఉంటది. అంటే దేనికైనా ప్రాసెస్ ఇదే అన్నమాట. VA01 అంటే క్రియేట్ సేల్స్ ఆర్డర్. VA02 అంటే చేంజ్ సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్‌ని షార్ట్ ఫార్మ్ ఎస్ఓ అంటారు. VA03 అంటే డిస్‌ప్లే. డిస్‌ప్లే సేల్స్. అలాగే మనకి ఆహ్, వి హావ్ అదర్ టీ కోడ్స్ లైక్ సేల్స్ ఆర్డర్. ఇదేమో కస్టమర్సు. ఆహ్, ఇంకోటి మెటీరియల్ క్రియేట్‌కి ఏదో ఉంది. ఒక్క నిమిషం చూద్దాం గూగుల్‌లో. మెటీరియల్ క్రియేషన్‌కి టీ కోడ్. టీ కోడ్ ఫర్
MM01, రైట్. MM01 అంటే క్రియేట్ మెటీరియల్. అలాగే MM02, MM03. ఓకే. చేంజ్ మెటీరియల్. MM03. అంటే క్రియేషన్ అండ్ డిస్ప్లే కూడా ఇంకా సేమ్ మ్యామ్. సో సపోజ్ XD01కి మనం యూజర్ ఎగ్జిట్స్ చేయాలనుకోండి, రైట్. అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఫస్ట్ మనము SE93కి వెళ్ళి ఇక్కడ XD02 ఇచ్చాము స్టాండర్డ్ ప్రోగ్రామ్ చూడటానికి. అప్పుడు XD01 ఇస్తాము. ఏ టీ కోడ్ అయినా ఇదే ప్రాసెస్, రైట్. MM01 అయినా, MM02 అయినా, VA01 అయినా, VA02 అయినా, XD01 అయినా, సేమ్ ఏ టీ కోడ్ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాము. ఏ టీ కోడ్ తో వర్క్ చేయమంటే ఆ టీ కోడ్ ఇస్తాం. ఇక్కడ డిస్ప్లేకి వెళ్తాము. డిస్ప్లేకి వెళ్ళి ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి CMOD లో పెడతాము, అక్కడ కాంపోనెంట్స్ లో. అప్పుడు అది చూపిస్తుంది SAP పాయింట్స్. అప్పుడు ఆ పాయింట్స్ లో ఓకే. ఇంప్లిమెంట్ చేస్తాం కోడ్. సో ఏ టీ కోడ్ అయినా కానీ ఇదే ప్రాసెస్ అన్నమాట, రైట్. అలాగే PO క్రియేట్ కి కూడా టీ కోడ్ ఉంటుంది. టీ కోడ్ ఫర్ మెటీరియల్ క్రియేట్, టీ కోడ్ ఫర్ పర్చేస్ ఆర్డర్ క్రియేట్, రైట్. సో ME21N ఇవన్నీ స్టాండర్డ్ టీ కోడ్స్ అన్నమాట. ME21N క్రియేట్, PO అంటే పర్చేస్. ME22N ఈ సీక్వెన్స్ ఇలా ఉంటుంది. చేంజ్ PO. ME23N డిస్ప్లే PO, రైట్. అలాగే మీకు వెండార్ క్రియేషన్ కి కూడా ఉంటాయి. ఇవన్నీ స్టాండర్డ్ టీ కోడ్స్ అన్నమాట. XK01. సో XK01, XK02, XK03. సో ఇలా అన్నిటికీ స్టాండర్డ్ టీ కోడ్స్ ఉంటాయి అన్నమాట, రైట్. క్రియేట్ వెండార్ XK01, XK02, XK03. XK03 is display. సో ఇలా అన్నిటికీ స్టాండర్డ్ టీ కోడ్స్ ఉంటాయి. ఏ స్టాండర్డ్ టీ కోడ్ కైనా ఇప్పుడు మనం ఫాలో అయిన ప్రాసెస్ సేమ్, అదే ప్రాసెస్ ఫాలో అవుతాం, రైట్. ఓకే. సో ఇలా ఏ టీ కోడ్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. మనం ఫాలో అయ్యే ప్రాసెస్ సేమ్. SE93కి వెళ్ళి ఆ టీ కోడ్ ఇచ్చి ఆ టీ కోడ్ డిస్ప్లే కొడితే ఆ టీ కోడ్ అసోసియేటెడ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ని తీసుకెళ్లి CMOD లో కాంపొనెంట్స్ దగ్గర పెడితే అక్కడ కాంపొనెంట్స్ అని సెలెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న ఈ యూజర్ ఎగ్జిట్ పాయింట్స్ చూపిస్తుంది, రైట్. ఆర్ అనదర్ సింపుల్ థింగ్ ఈస్ గూగుల్లో మనము సింపుల్ గా మన రిక్వైర్మెంట్ XD02 అని మన రిక్వైర్మెంట్ ఇచ్చి వాట్ ఆర్ ద యూజర్ ఎగ్జిట్స్ అంటే గూగుల్లో కూడా చక్కగా అన్ని చూపిస్తుంది. దట్ ఈస్ అనదర్ వే. SAPలో అయితే ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. బేసిక్ గా ఆ ఓకే. పాయింట్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఇంకా దాంట్లో మనకు కావాల్సిన కస్టమ్ కోడ్ మనం పెట్టడం, మన రిక్వైర్మెంట్ బట్టి మన కస్టమ్ కోడ్ పెట్టాలి, రైట్. సో టుమారో వీ విల్ డిస్కస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడీ. బ్యాడీ కూడా సేమ్ ఇలాగే ఎన్హాన్స్మెంట్స్కే
బట్ దాని టీ కోడ్స్ అవి కొంచెం వేరే ఉంటాయి. వి విల్ డిస్కస్ దట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే. ఓకే. టుమారో ఆల్సో విల్ కనెక్ట్ at 10 o'clock. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.